ఘోర పరాజయం పొందిన మాదే పై చేయి అంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఓడిపోయినోడు ఎవడైనా సరే నేను ఓడిపోయానని ఎవడు చెప్పుకోడు, గెలిచాననే చెప్పుకుంటాడు. అది ఆటలోనైనా దేంట్లోనైనా. అయితే ఆటల్లో ఏంటంటే ఓడిపోయినోడు గెలవటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ మనం ఎందుకు ఓడిపోయాం అనేటటువంటిది బేరేజ్ చేసుకొని గెలవటానికి ముందడుగులు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి చేసినటువంటి అనేక కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో చేయగలిగాడు కాబట్టే ఈరోజు ఓడిపోయాడు. వాళ్ళు ఓడిపోయినా మేము గెలిచామనేది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మేము కోరుతా ఉన్నాం. 40% ఓట్ బ్యాంక్ మాకుంది, ఇప్పటికీ 40% మాకుంది. ఏదో జరిగింది, పైన ఏదైనా చేయగల బీజేపీ తోటి చేతులు గెలిపారు, ఏదో మాయ చేశారు, ఈవీఎంలు ట్యాంపర్ చేశారంటే ఈ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? వైసీపీ నాయకులు మీరు ఈవీఎంలు ట్యాంపరు కూటమిగా వచ్చారు, ముగ్గురుగా వచ్చారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ప్రెస్ మీట్ పెడుతూ ఈవీఎంలు ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయన వివరం కూడా చెప్పాడు. చాలా తెలియనటువంటి వాళ్ళకు కూడా చాలా వివరంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఓటేయటానికి వెళ్తాం, బటన్ నొక్కుతాం, పక్కన వీవీ స్పాట్లో నేను ఏదైతే బటన్ నొక్కానో ఆ బటన్ నొక్కింది ఆడ గుర్తు కనపడిందా లేదా, కనపడపోతే నేను బయటకు వచ్చి గొడవ చేస్తాను కదా అనేటటువంటి వ్యాఖ్యలు మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. కాబట్టి ఆ విషయం ట్యాంపరింగ్ జరిగిందా జరగలేదా అనేటటువంటి ఎవరైతే మాట్లాడుతున్న నాయకులు ఉన్నారో మీ అధినాయకుడిని ఒకసారి అడగండి. లేకపోతే ఆయన మాట్లాడినటువంటిది ఓడిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి, లేకపోతే మేము దగ్గరుండి పంపిస్తాం. అంటే ఇది ఆయన అప్పుడు మాట్లాడింది 2019లో ఆయన గెలిచిన తర్వాత కదన్నా, అది ఆ వీడియో చేసింది. ఇది ఇప్పుడు ఆయనకి ఆయన 2019లో చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అదే కదా ఈరోజు కూడా జరిగింది. ఆ రోజు 151 వచ్చినప్పుడు మేము కూడా అనుకోవచ్చు కదా, మేము ఎక్కడ ఈవీ స్పాట్లు కానీ ఈవీఎంలు కానీ ట్యాంపర్ జరిగినాయి అని చెప్పేసి ఎక్కడా అనలేదు. ఒక్కసారి ఛాన్స్ అడిగావు కాబట్టి ప్రజలు కూడా నీకు ఒక్కసారి ఛాన్స్ ఇద్దామనే ఆలోచనతో ఇచ్చారు తప్ప ఆ ఇచ్చినటువంటి దౌర్భాగ్యం మేము మూటగట్టుకున్నాం. ఈ 5 సంవత్సరాలు అది అనుభవించాం. ముఖ్యంగా మా దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళం అధపాతాళానికి తొక్కబడ్డాం నీ పాలనలో. ఎందుకనన్నా మీకు మంచి చాలా చేశారంట కదా, అందరికంటే ముఖ్యంగా మీకే ఎక్కువ మంచి చేశానని చెబుతున్నాడు కదా దివ్యాంగులకి. జనాల్లో కూడా అదే ఉంది. మీకు ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చాము అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేది ఓకే, మేము బయటికి వెళ్ళలేము కాబట్టి నువ్వు ఒక వాలంటీర్ సిస్టమ్ పెట్టావు కాబట్టి ఆ వాలంటీర్ సిస్టమ్ ద్వారా నువ్వు ఇంటికి వచ్చి 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చావు. కానీ దాదాపు మాకు రావాల్సినటువంటి 25 పథకాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర బడ్జెట్లో 1,200 కోట్ల రూపాయల బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్కి ఒక్క 3,000 రూపాయల పెన్షన్ తప్ప మిగతా రావాల్సిన బడ్జెట్ మొత్తాన్ని నువ్వు సంక్షేమ పథకాలకి మళ్లించావో లేకపోతే నీ యొక్క శిశు బ్యాంకులకి మళ్లించావో నీవికే తెలుసు. అది ప్రజలు అర్థం చేసుకున్నారు, ముఖ్యంగా మా వికలాంగులు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు నీ పతనానికి వికలాంగులే నాంది పలికారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. 1,200 కోట్ల బడ్జెట్ మరి గతంలో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు మీకు చేశారన్నా? ఏదైతే 1,200 కోట్ల బడ్జెట్ జనాభా ప్రాతిపదికన రావాల్సి ఉందో అప్పుడున్న పరిస్థితి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు 150 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల చేశారు అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల ప్రకారంగా. కానీ అప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి పెన్షన్ 1,000 రూపాయల పెన్షన్ ఉంటే 1,500 రూపాయల పెన్షన్ ఉంటే ఆ రోజు 2,000 రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్లో పెంచారు. తర్వాత 2019లో 3,000 రూపాయల పెన్షన్ పెంచిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కింది. అదేవిధంగా మా వికలాంగులు బయటికి వచ్చి ఏదన్నా పని చేసుకోవటానికి రానటువంటి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3,700
బండ్లని శాంక్షన్ చేశారు. తర్వాత 2500 బండ్లని ప్రతి ఒక్క జిల్లా నియోజకవర్గాల్లో అర్హుడైన ప్రతి ఒక్క వికలాంగుడికి అందజేసిన మోటరైజ్డ్ వాహనాలు దాదాపు 1,20,000 రూపాయల ఖర్చుతో ఉన్నటువంటి వాహనాలను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వికలాంగుడికి అందజేసిన ఘనత. కానీ నీ వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 10 బండ్లు, అది కూడా నీకు తొత్తులుగా ఉన్నటువంటి నాయకులు ఏదైతే చెప్పారో వాళ్ళకి ఇచ్చినటువంటి బండ్లు. కానీ ఆ బండి నాణ్యమైన బండా? ఒక ఇద్దరు బండి కనుకెక్కి ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కడానికి కూడా లేనటువంటిది. అదేవిధంగా అది నాణ్యత లేనటువంటి బండ్లని నువ్వు ఇచ్చావు. దానిని ఏదైతే తీసుకున్నారో వికలాంగులుగా ఉన్నటువంటి మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది ఏంటంటే, నేను చేసిన సంక్షేమం అంతా ఏమైపోయింది అని మాట్లాడుతున్నాడు కదా ఆయన. సంక్షేమం అంతా ఏమైపోయింది అని అంటే, జనాలకి పావలా చూపించావు, దాదాపు రూపాయన్నర ఖర్చు పెట్టించావు. నువ్వు జనాలకి పావలా చూపించి రూపాయన్నర ఖర్చు పెట్టించావు. ఎలా అంటే ఈరోజు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల అప్పుని ఈ రాష్ట్రానికి నువ్వు చూపించావు. ఈ 5 లక్షల కోట్ల రూపాయల్లో ఎక్కడి నుంచి తెచ్చావు? ఆ అప్పుని జనాలకు పంచావంటే పంచినటువంటి పాపం లేదు. మీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జేబుల్లోకి దోచుకొని విదేశాల్లో మగ్గబెట్టుకోవటానికే చేసావు తప్ప, ఇప్పుడు రాబోయే కాలంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి విజన్ ఉన్న నాయకుడు. అదేవిధంగా పథకాలని, సంస్థలని ఇది తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకోదానికోసం ముందుంటారని చెప్పేసి జనాలకి కొనుగోలు శక్తిని పెంచేదానికోసం చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర బడ్జెట్ని అదేవిధంగా అభివృద్ధిని తీసుకొస్తాడని చెప్పేసి, ఎప్పుడైనా సరే ప్రజల్లో కొనుగోలు శక్తి కనుక ఉంటే ఆ రాష్ట్రం ప్రపంచంలోనే, ఆ దేశం ప్రపంచంలోనే ముందుంటుందని చెప్పేసి నిరూపించగలిగారు. కాబట్టి ప్రజలు కొనుగోలు శక్తి పెంచేదానికోసం నారా చంద్రబాబు నాయుడుకు అనేక సంక్షేమ పథకాలను అదే అంటున్నారు కదా, డబ్బులు డైరెక్ట్గా అయితే ప్రజలు కొనుక్కుంటున్నారు, కొనుగోలు శక్తి పెరిగిపోయింది అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్పావో వాటి వల్ల జనాలు సోమరిపోతులయ్యి ఈరోజు నువ్వు చెప్తా ఉన్నావు, ఆనాడు మీ నాన్నగారే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? జనాలకి ఇలా, ప్రజలకి ఇలా డైరెక్ట్గా కాలేజీలకి ఇచ్చాడు. ఆ కాలేజీ వాళ్ళు ప్రశాంతంగా పిల్లగాళ్ళకి చదువు చెప్పగలిగారు, విద్యార్థులకి మంచి ర్యాంకులు తెచ్చుకోగలిగారు. కానీ నువ్వు ఈరోజు తల్లిదండ్రుల అకౌంట్లో వేయటం వల్ల, వాళ్ళ కాలేజీలకి డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టడం వల్ల కాలేజీలు నడుపుకోలేనటువంటి పరిస్థితి కూడా కొన్ని కాలేజీలు ఉన్నాయని చెప్పేసి నీకు తెలుసు. అది కానీ జనాలను ఒక సోమరిపోతులా చేశావు. సంక్షేమ పథకాలు తీసుకొచ్చానని చెప్తా ఉన్నావు, కానీ జనాల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అదేవిధంగా ఈ రాష్ట్రమే కాదు, దేశంలో ఎక్కడైనా మద్యపాన నిషేధం అనేది అది నిదానంగా జరిగిద్దని చెప్పేసి మా ఆలోచన. ఇంకోటి ఏంటంటే, ఈరోజు రాష్ట్రానికి మద్యం అనేది సగం ఆదాయం. అయితే మద్యపానం నిషేధం, మద్య షాపులు పెట్టడానికి నువ్వు ఈరోజు 3,000 కోట్ల రూపాయలు అప్పు చేసావని చెప్పేసి చేస్తూ ఉంది. కానీ ఎక్కడైనా సరే మద్యం మీద ఆదాయం వచ్చిద్దని చెప్తా ఉన్నాను, కానీ 3,000 కోట్ల రూపాయలు నువ్వు షాపులు పెట్టడానికి అప్పు తెచ్చావనంటే అది జనాలు నమ్మాలా లేదా అనేది. ఆ 3,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయో, మద్యం మీద వచ్చినటువంటి ఆదాయం ఎక్కడికి పోయిందో నీ అధికారుల నుండి కక్కించటానికి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ముందుంటారని చెప్పేసి రేపు పొద్దున ప్రమాణ స్వీకారం జరుగుతుంది. జరిగి అయిపోయిన తర్వాత
ఇదే చిట్టాలను బయటికి తీసి సచివాలయాల్లో ఉన్నటువంటి ఫైల్ను కూడా మాఫీ చేసినటువంటి ఘనత నీకు నడుస్తూ ఉంది. వాటన్నిటిని బయటికి తీస్తారు. నీ చిట్టాన్ని బయటికి తీసి నిన్ను సెంట్రల్ జైల్లో పెట్టడానికి ముందుంటారు. ఆ రెడ్ బుక్ నారా లోకేష్ గారు తీస్తారని చెప్పేసి మేము పగాడగా నమ్ముతూ ఆయన్ని వెనకాడొద్దని చెప్పేసి మీ అమ్మటి ప్రజలున్నారు, ముఖ్యంగా వికలాంగులుగా ఉన్నటువంటి మా జాతి ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.